కోదాడకు చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్ల అన్యాయంగా చనిపోయాడని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఈ విషయంలో రాజేష్ తల్లి 3 సార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా పోలీసులు నేటికి కేసు నమోదు చేయకుండా బాధిత దళిత కుటుంబం పట్ల వివక్షను చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఎన్టీపీసీ జ్యోతి భవన్లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డెపల్లి రామచందర్ను కలిసిన మందకృష్ణ మాదిగ మృతుడు కర్ల రాజేష్ తల్లి లలితమ్మతో కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ కర్ల రాజేష్ను ఏ ఫిర్యాదు లేకుండానే పోలీసులు 5 రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా చిత్రహింసలకు గురి చేయడం జరిగిందని అన్నారు. చట్టవిరుద్ధమైన కస్టడీ, చట్టవిరుద్ధమైన చిత్రహింసలు, చట్టవిరుద్ధమైన వైద్యం వల్ల రాజేష్ ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు. దీనికి చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి, కోదాడ రూరల్ సిఐ ప్రతాప్ లింగంతో పాటు 2 పోలీస్ స్టేషన్ల సిబ్బంది పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. నవంబర్ 4 నుండి 10వ తేదీ వరకు కస్టడీలోకి తీసుకుని తీవ్రమైన చిత్రహింసలు గురి చేశారని చెప్పడానికి అనేక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, దీనిపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని చెప్పారు. పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాలన్నీ శుద్ధ అబద్ధమని అన్నారు. రాజేష్ను నవంబర్ 9వ తేదీన అరెస్టు చేశామని ఎఫ్ఐఆర్లు చూపెట్టడం పూర్తిగా అబద్ధమని, నవంబర్ 4వ తేదీ నుండి రాజేష్ పోలీసుల కస్టడీలో ఉన్నాడని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో జాతీయ ఎస్సీ కమిషన్ తక్షణమే స్పందించి చిలుకూరు ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐల మీద మర్డర్ అండ్ ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయాలని, తక్షణమే వారిని సస్పెండ్ చేయాలని, రాజేష్ మృతదేహానికి నిపుణులైన ఫోరెన్సిక్ వైద్యుల చేత రీపోస్ట్ మార్టం నిర్వహించాలని కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి సంబంధించిన దళిత మాదిగ యువకుడు కర్ల రాజేష్ మృతికి సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐ, పోలీస్ స్టేషన్ల సిబ్బంది అక్రమ నిర్బంధం చేసి తీవ్ర చిత్రహింసలు పెట్టడం వల్లనే ఆయన మరణించాడని స్పష్టంగా రుజువుతుంది. ఆయన మృతికి కారకులు పోలీసు వాళ్ళే. మేము స్పష్టంగా చెప్తున్నాం, లాకప్లో చనిపోయిన బాధితులు దళితులు బలహీన వర్గాలు అవుతున్నారు. లాకప్లో చిత్రహింసలు పెట్టి చంపినోళ్ళు అగ్రవర్ణాలకు సంబంధించిన అధికారులు అవుతున్నారు. అక్కడ చిలుకూరు ఎస్ఐ రెడ్డి కావడం వల్లనే, ఆడ డిఎస్పి రెడ్డి కావడం వల్లనే, అక్కడ కోదాడ ఎమ్మెల్యే రెడ్డి కావడం వల్లనే నిందితులు అనబడుతున్న పోలీసు వాళ్ళను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా లాకప్ డెత్లో ఒక ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు మరణించినా ఇప్పటి వరకు చర్యలు ఉండేది, లేదా లాకప్ డెత్ కారకులైన వాళ్ళు ఒకవేళ దళితులో బలహీన వర్గాల అధికారులు ఉన్నా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉండేది. కానీ ఇక్కడ చనిపోయింది దళితుడు, చిత్రహింసలు పెట్టి చంపింది ఒక రెడ్డి ఎస్ఐ, తర్వాత సిఐలు. కాబట్టినే వాళ్ళను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎస్సీ జాతీయ కమిషన్ దృష్టికి తీసుకురావడం కోసమే ఈరోజు జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ అయిన మా సోదరులు రామచంద్ర గారిని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. సంఘటన పూర్తి వివరాలుగా మేము చెప్తున్నాం. పోలీసులు తప్పించుకోవడానికి ఒక కట్టుకథలు అల్లుతుండ్రు. ప్రతి లాకప్ డెత్ విషయంలో ఏ కట్టుకథలల్లి వాళ్ళు తప్పించుకొని ప్రయత్నం చేస్తుండ్రో, కోదాడ లాకప్ డెత్ విషయంలో కూడా అదే తప్పించుకొని ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళు 8వ తారీఖు నాడు ఈ మృతుడైన రాజేష్ మీద ఫిర్యాదు వచ్చిందని, 8వ తారీఖు నాడు మేము ఎఫ్ఐఆర్ చేశామని, 9వ తారీఖు నాడు 12:30కు మేము అరెస్ట్ చేశామని, 10వ తారీఖు నాడు మేము రిమాండ్ చేశామని, ఇక ఆయన మృతికి మాకు సంబంధం లేదని చెప్పి కాకమ్మ కథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రతి లాకప్ డెత్లో పోలీసులు తప్పించుకోవడానికి వాడే భాష, మాట్లాడే మాటలు అంతే ఉంటాయి. కానీ మేము సూటిగా చెప్తున్నాం,
మీ రాజేష్ మీద ఫిర్యాదు వచ్చిందే ఒకవేళ మీరు 8వ తారీఖు నాడు మీరు ఒప్పుకుంటుండ్రు కనుక 8 ఎఫ్ఐఆర్ అయిందంటుండ్రు కనుక మరి ఫిర్యాదు రాకముందే ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే మరి 4వ తారీఖు నాడే మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ పిలిపించుకున్నారు? 4వ తారీఖు నాడు ఎందుకు జమానత్ తీసుకొని రాత్రి వదిలేశారు? 5వ తారీఖు నాడు ఉదయం ఎందుకు మళ్ళీ పిలిపించుకున్నారు? ఆయనతో ఒకటి ఇంకో కొంతమంది నిందితులు అనబడుతున్న వాళ్ళను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఆ ముగ్గురు A1, A2, A4ను పోలీస్ స్టేషన్లోనే 4 నుంచి మొత్తం కోర్టుకు హాజరుపరిచేంత వరకు కేసు నమోదు కాకముందే పోలీస్ స్టేషన్లో ఎందుకు చిత్రహింసలు పెట్టారు? అదే సమయంలో రాజేష్ని తీసుకెళ్లి పెట్రోల్ బంక్ దగ్గర ఎందుకు ₹1,00,000 తీసుకొని వచ్చేశారు? అదే సమయంలో మీరు చిత్రహింసలు పెట్టకపోతే ఎందుకు కోదాడ కోర్టు ముందు హాజరుపరిచే సమయానికి హైకోర్టు అనే ఒక ఆయన ఆయాసంతో ఉంటే ఎందుకు ఇంజెక్షన్ కోర్టు ప్రాంగణంలో వేయించారు? దీనికి స్పష్టంగా అర్థమవుతుంది. మీరు అక్రమ నిర్బంధం చేశారని రుజువు అవుతుంది. కేసు నమోదు కాకముందే చిత్రహింసలు పెట్టారని రుజువు అవుతుంది. అదే సమయంలో ఆయన అనారోగ్యానికి గురవుతే మీరే ఇంజెక్షన్ వేయించి మీరే కోర్టుకు హాజరుపరిచారని రుజువు అవుతుంది. ఇట్లాంటి పరిస్థితిలో న్యాయం బాధిత కుటుంబానికి జరగాలంటే కమిషన్ పూర్తి స్థాయిలో తమ అధికారాలను ఉపయోగించాల్సి వస్తున్నది. ఎస్సీ కమిషన్ ఉన్నది మా ఎస్సీల గౌరవాన్ని, ఎస్సీల అస్తిత్వాన్ని, ఎస్సీలకు ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఎస్సీ కమిషన్ ఉన్నది. అందువల్ల మాకు ఉండబడే రక్షణ కవచం ఎస్సీ కమిషనే కనుక నిందితులు పోలీసులు తప్పించుకోవడానికి కట్టుకథలు అల్లుతున్నారు కనుక అదే సమయంలో ఆధారాలు కేసు నమోదు కాకముందే నిర్బంధంలో పెట్టి చిత్రహింసలు పెట్టిన ఆధారాలు, ఇంజెక్షన్ వేసిన ఆధారాలు కూడా ఉన్నాయి కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకునే విధంగా వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పి చర్యలు చేపట్టాలని చెప్పి ఎస్సీ కమిషన్కు ఉండబడే అధికారాలు ఏవైతున్నాయో అన్నిటిని ప్రయోగించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆయన చిత్రహింసలు పెట్టిందనేది వాస్తవం, అదే సమయంలో ఇంజెక్షన్ కూడా వేయించిందనేది వాస్తవం కనుక ఖచ్చితంగా ఆయనను ఖననమే చేశారు కనుక వెంటనే రీపోస్ట్ మార్టం ముఖ్యంగా ఫోరెన్సిక్ నిపుణులైన డాక్టర్ల బృందం చేత ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం చేయించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో గోవింద్, నరేష్, వెంకటస్వామి, శంకర్, పల్లె బాపు, కన్నూరి ధర్మేందర్, అంబాళ రాజేందర్, కొండల రాజేందర్, ఈదునూరి కుమ్రయ్య, గుండ్ల రాకేష్, కాసిపేట రాజయ్య, పెరిక సాగర్ తదితరులు పాల్గొన్నారు.